అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్కి అయితే ఇంకో ఫుల్ డే బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ మధ్య అసలు వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదు. అందుకని ఇంకా నాకు కుదిరినప్పుడు అయితే తీస్తున్నాను. ఈరోజు అయితే మా కన్నయ్యది అయితే బర్త్డే అయితే ఉంది. సో అందుకనే ఇంకా త్వరగా అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా ఆ రోజైతే పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉండే మా అంశుకి ఇంకా కన్నయ్య స్కూల్లో కన్నయ్యకి ఉండే, ఇంకా అంశు వాళ్ళ స్కూల్లో అంశుకు ఉండే. ఇంకా అంశుని అయితే తీసుకొని అయితే వచ్చాను. ఇంకా ఆ రోజైతే నేను అంశు నడుచుకుంటూ అయితే వచ్చామన్నట్టు. కొంచెం బండి అయితే అసలు సతాయించింది. ఇంకా అలా కాదన్నట్టు కొంచెం దగ్గరలోనే ఉంది. అందుకని ఇంకా బండి మీద అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళ స్కూల్లో అయితే ఇలా చెకప్ అయితే ఉండే, హెల్త్ చెకప్. ఇంకా అంశుకి అయితే చేంజ్ చేశాను, అంతా బాగానే ఉందన్నారు. ఇంకా మేమైతే వంటలు అయితే స్టార్ట్ చేసేసాము వచ్చగానే. ఇంకా ఆ రోజైతే ఇంకా ఒక్కొక్కరు అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంకా వంటలు అయితే చేసాము. ఆఫ్టర్ లంచ్ అయితే ఇంకా వంటలు స్టార్ట్ అయితే చేసాము. ఇంకా అందరు అయితే వస్తున్నారు. ఫస్ట్ అయితే ఆంటీ అయితే వచ్చింది. సో ఆంటీ వచ్చింది, వదిన వచ్చింది. ఇంకా వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా ఒక్కొక్కరు అయితే అందరు రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా మా కన్నయ్య అయితే చిన్నప్పుడు బర్త్డే ఫొటోస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అయితే ఉంటాయి కదా, అంటే మనం ఫంక్షన్ హాల్లో చేసాము అప్పుడు అలా ఫొటోస్ ఉంటాయి కదా, అవైతే ఇంకా ఈసారి కూడా పెట్టామన్నట్టు. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. అందరు రావాల్సిన వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే వచ్చారు. ఈ డెకరేషన్ చేయడమేమో కానీ అసలు దాన్ని కాపాడలేకపోవాలి పిల్లలతో. ఇంకా అన్వి అయితే చాలా అసలు ఎంత సైలెంట్గా ఉందినో. అయితే పిల్లలతో డెకరేషన్ అన్నాను కదా, అసలు ఎంత అంటే అవి పట్టుకొని లాగుతూనే ఉన్నారు. అసలు పెద్ద టాస్క్ అయిపోయింది వాటిని కాపాడడం. ఇంకా వాళ్ళు ఏం చేయట్లేరు అని అనుకునే లోపే ఏదో ఒకటైతే చేసేస్తారు, ఇలా సతాయిస్తూనే ఉంటారు. ఇంకా ఈ బాబుని చూస్తే అయితే నాకు మా రిషియే గుర్తుకొస్తాడు. కొద్దిగా అలాగే ఉన్నట్టు అనిపిస్తాడు మా రిషిలాగా. ఇంకా ఇదేంటంటే కేక్ అయితే ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా కేక్ కోసం రెడీ అన్నట్టు పిల్లలు కేక్ పెట్టిన కాడికి వెళ్ళి అసలు కేక్ కోయడానికే వెయిట్ చేస్తున్నారు. Happy birthday, happy birthday, ఇంకా కేక్ కటింగ్ కాగానే పిల్లలందరికైతే అందరికి ఒక్కొక్క ముద్ద అయితే పెట్టేసింది కేక్. ఎందుకంటే పిల్లలు చాలా అంటే వెయిటింగ్ చేసినట్టు ఉంటారు కదా కేక్ అనేసరికి. ఎవరైనా కూడా మా పిల్లలైనా సరే ఏ పిల్లలైనా సరే. సో అందుకని ఫస్ట్ అయితే అందరికైతే ఒక్కొక్క ముద్ద పెట్టేసింది. మా పిల్లలైతే అసలు పెట్టిన దగ్గరికి వెళ్ళి తీసుకొని తినేస్తున్నారు. అట్లయితే చేస్తున్నారు వీళ్ళైతే. ఇంకా ఎప్పుడైనా వీళ్ళు ఇంతే చిన్నపిల్లలు పెద్దగా అయ్యేవారికి. మా రిషి కన్నా అయితే అక్కడ నించొని అయితే తింటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇంకా అంశ అయితే అలా మెల్లగా ఎవరు చూడకముందు మెల్లగా అలా సిప్ ఒకటి అయితే తింటాడు, కానీ వీళ్ళైతే డైరెక్ట్ అలా తినేస్తూనే ఉన్నారు. ఇంకా కేక్ అయితే అందరికైతే పెట్టేయాలి. సో ఇంకా ఫస్ట్ అయితే ఫోటోషూట్ అన్నట్టు, అంటే అందరం వచ్చిన వాళ్ళందరూ అయితే ఫొటోస్ అయితే దిగుతాం కదా. సో ఇంకా నేనైతే యూట్యూబ్ చేస్తున్నందుకు అందరిని అయితే ఫొటోస్ అయితే తీస్తాను. ఇంకా మా బావ అయితే ఫస్ట్ కన్నయ్యకి అయితే పెట్టేసింది. ఈ కన్నయ్యది ఇద్దరు కన్నయ్యలు అన్నట్టు. సో తనది కూడా నెక్స్ట్ డే బర్త్డే అని మా బావ తన కూడా పెట్టేసిండు. ఇంకా అందరం అయితే అలా చేస్తున్నాము బర్త్డే అయితే. మా అన్వి పాపకైతే కేక్ అంటే ఎంత ఇష్టం అసలు. అందరు పిల్లలకి కేక్ ఇష్టమే కదా. సో వాళ్ళు కూడా అంతే. అన్నీ కూడా ఈ మధ్య కేక్ బాగానే తింటుంది, కానీ మేమే పెట్టట్లేదు. కేక్ తింటే మళ్ళీ మంచిది కాదు కదా, సో ఎక్కువ తింటే అన్నట్టు ఇంకా అలా మేమైతే అవాయిడ్ చేస్తాం. కానీ ఎప్పుడన్నా ఒకసారి అలా ఒక ముద్ద అయితే అలా పెడతాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు అన్నట్టు.
ఇలా అందరం అయితే చాలా బాగా అయితే అయ్యింది ఈసారి. మా కన్నయ్య బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అంటే ఏమంటారు, ఏదో ఒకటి ఫీవర్ రావడం అలా అవుతుంది. కానీ ఈసారి అయితే చాలా హెల్తీగా అయితే ఉన్నాడు. అంటే బర్త్డే 2 days ఉందనగానే ఏంటో అలా సిక్ అయిపోతారు కదా పిల్లల్లో కొందరు. సో అందులో కన్నయ్య కూడా అలానే బర్త్డే అనగానే అలా సిక్ అయిపోయేవాడు. కానీ ఈసారి అలా ఏం లేదు, మంచిగా ఉన్నాడు. మంచిగా అయింది ఈసారి బర్త్డే అయితే. ఇంకా ఆంటీ కూడా వచ్చి పెట్టేసింది కేక్. మా వదిన కూడా వచ్చింది. ఇంకా మా పండు ఇంకా మా అన్నయ్య అయితే రాలేకపోయారు. ఏంటంటే మా అన్నయ్యనేమో ఇంకా ఆఫీస్ వర్క్ మీద, పండు ఇప్పుడు కాలేజ్ అయితే వెళ్తున్నాడు కదా, సో అందుకని పండు కూడా రాలేడు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేస్తున్నారు. పిలిచిన వాళ్ళైతే అందరూ వచ్చారు. అందరం కలిసి అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నాను. అందరినీ ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే నేను పెద్ద ఫోటోగ్రాఫర్ని అయిపోయాను అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఇంక ఇవన్నీ క్యాచప్ చేయాలి అని నా మైండ్ అన్నట్టు. సో ఇంకా మేమైతే ఇలా అందరినీ వచ్చిన వాళ్ళందరినీ అయితే నేనైతే వీడియోస్ అయితే తీసేస్తున్నాను. ఈ యూట్యూబ్ వల్ల నాకైతే మంచి మెమరీ అయితే ఉంది అనిపిస్తుంది. ఏంటంటే మనం ఈ వ్యూస్ రావడము రాకపోవడం అది పక్కన పెడితే ఏంటంటే మనకి ఇలా ఎప్పుడు ఇలా గుర్తయితే ఉంటుంది కదా. సో మన ఫోన్లో స్టోరేజ్ కన్నా ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు, మనకు కొంచెం బాగుంటుంది కూడా. ఇంకేంటంటే ఇవన్నీ మెమరీస్ కూడా మనకు అలానే గుర్తుంటాయి కదా. సో నాకు అదైతే ఈ విషయంలో అయితే నేనైతే చాలా లక్కీ అయితే అనుకోవాలి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కూడా ఇలానే పెడతారు. నేనైతే అన్నీ పెడతాను. ప్రతి ఒక్క వీడియో అయితే మ్యాక్సిమం ఈవెంట్స్ ఉన్న వీడియోస్ అయితే అన్నీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే. ఇలా పెడితేనే బాగుంటుంది కదా. సో మీరు కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అందరికి పెట్టే వాళ్ళైతే అందరైతే పెట్టేశారు. ఇంకా పిల్లలకైతే కేక్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా కేక్ పెట్టించేసి పిల్లలకనే కాదు, సో అందరికీ. సో ఫస్ట్ అయితే కేక్ పెట్టించేసి ఇంకా నెక్స్ట్ అయితే రైస్. మేమైతే ఆ రోజు బగారా రైస్ చేసాము. ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ, ఇంకా పెరుగు, సాంబార్, ఇంకా పాలకూర పప్పు, ఇంకా జిలేబీ, ఇంకా బూందీ, ఇవైతే బయటికి అయితే తెప్పించాము. సో అవన్నీ అయితే పెట్టించేసాము. సో ఇవన్నీ మేము ఈరోజు చేసినాయి. ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అసలు టైం అస్సలు లేకుండే. మేమైతే స్కూల్స్కి అయితే వెళ్ళేసి వచ్చాం కదా. సో ఆ గ్యాప్లో అయితే అసలు మాకు టైం అయితే లేకుండే. ఇంకా నేను అక్క వదిన ముగ్గురం అయితే పెట్టించేసాము. ఇంకా అందరూ అయితే తిన్నారు. ఇలా అందరూ వచ్చి ఇల్లంతా కలకలలాడినట్టుంది. అసలు మా ఇంట్లో ఏదైనా కూడా అంటే పిలిచిన వాళ్ళందరూ మంచిగా వస్తారు. అది చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా అలానే వెళ్తాం, వాళ్ళు కూడా అలానే వస్తారు. నేను ఎప్పుడు చెప్పేది అలాగే. ఇలా వస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా అందరికి పెట్టించేసాక లాస్ట్కి అయితే నేను, అత్తమ్మ, వదిన, ఇంకా అక్క, ఇంకా ఇంకో అక్క, మేమందరం అయితే కూర్చొని అయితే తినేస్తున్నాము. ఇలా అయితే అయిపోయింది బర్త్డే మొత్తం మీద అయితే. సో ఇవన్నీ అయితే మేము చేసిన డిషెస్ ఆ రోజు. ఇంకా పిల్లలకి చిప్స్ అవి కూడా ఉండే కానీ అవి చిప్స్ ఇంకా కేక్ అవి పెట్టించేసి తర్వాత ఇవైతే మేమైతే తినేసాము. ఇంకా అందరం కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నా. మేమందరం అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీ కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.